మాట, దేవుడు సిలువలో పలికిన 6వ మాట ఏమంటే సమాప్తం, సమాప్తమైనదని చెప్పి. అది ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూస్తే మనం ఇక్కడ యోహాను సువార్త 19:30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది, దేవుడి భూమి మీదకి వచ్చి సమాప్తం, కంప్లీట్ చేశాడు. ఏం కంప్లీట్ చేశారో మనం ఇప్పుడు చూద్దాము. దేవుడు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. మొదటిగా దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి? ప్రతి ఒక్కరు మనం ఒక కారణం చేత వచ్చినాము, కానీ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు చేయుటకు నాకు ఇచ్చిన పనిని, అంటే యేసు ప్రభు వారు తన పని కోసము, ఆయన ఏ పని కోసం అయితే పుట్టాడో ఆ పనిని కంప్లీట్ గా చేసి సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను అంటే మహిమ పరిచితిని, ప్రభు అయిన దేవుణ్ణి, యెహోవా దేవుని మహిమపరిచినాడంట. అదే విధంగా మనము కూడా అందరము ఒక పని కోసము పుట్టాము. ఏ పని లేకుండా మనం ఈ భూమి మీద, ఏ కారణం లేకుండా ఈ భూమి మీద మనం పుట్టలేదు. ప్రతి ఒక్కరికి ఒక పని కలిగి ఉంది, కానీ మనం ఆ పని చేస్తున్నామా? అలాగే ఫిలిప్పీ 2:21, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, అందరూ తన సొంత కార్యాలనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. అంటే అందరూ మనం అంటే ఎలా ఉన్నామంట, సొంత కార్యాలనే చూసుకుంటున్నాం కానీ యేసుక్రీస్తు వాళ్ళ కార్యాలను చూడరు అని చెప్తున్నాడు దేవుడు. ఇది మన జీవితంలో నెరవేర్చబడకూడదు. అంతే కదా, మనము ఇప్పుడు మన సూర్యుడు ఒక పని కోసం పుట్టాడు, చంద్రుడు ఒక పని కోసం పుట్టాడు. అంతెందుకు మన కళ్ళ ముందు ఒక చెట్టు ఇంటి ముందర, ఆ చెట్టు కూడా ఒక పని కోసం పుట్టింది. కానీ మనం ఎందుకు పుట్టాము? అది మనం ఎరిగి ఉన్నామా? అలాగే మనము దానికోసం తెలుసుకొని ఉన్నామా? ప్రయాసపడుతున్నామా? మనము ఎందుకు పుట్టామంటే దేవుని పని కోసం పుట్టాము. దేవుని పని జరిగించడమే మనము పుట్టుటకు కారణము. దేవుని పనికి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ముందుండాల. నా బ్రతుకు దినములన్నిటిలో ప్రభువా, నేను నిన్ను ఎరిగిన కాలం నుంచి నేటి వరకు, నేను నిన్ను తెలుసుకున్న కాలం నుంచి నేటి వరకు, నేను నిన్ను అర్థం చేస్తున్న కాలం వరకు, నేటి వరకు ప్రభువా నేను నీ పని చేస్తున్నాను అనేసి మనము ఏదో ఒక రోజు మనం చనిపోవాల్సిన వారం. మనం ఈ భూమి మీద పుట్టామంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఇంకో రోజు మనం ఖచ్చితంగా మరణించాము. మరణం అయ్యేటప్పుడు ప్రభువు యేసు ప్రభు వారు సమాప్తమైనది తన పనిని ప్రభువు ఇచ్చిన యెహోవా దేవుడు ఎందుకైతే ఈ భూమి మీద పంపించినాడో, ఆయన తండ్రి చిత్తాన్ని ఏ పని మీద అయితే వచ్చినాడో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు ఆ పనులను. మనం కూడా చనిపోయేటప్పుడు ఇదే విధంగా పలకాల. ప్రభు, నిన్ను నేను తెలుసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు నీ కోసం నా సమయాన్ని ఇచ్చాను, నీ కోసం నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, నీ పని అంటే నేను ఏ రోజు వెనకడిగి వేయలేదు, నేను ఎప్పుడు నీ పనికి నేను ముందున్నాను, నీకు సమయాన్ని ఇచ్చాను, సమస్తము నీ కోసమే నేను చేశాను ప్రభు అని మన జీవితం ముగింపులో మనము చెప్పేవారిగా ఉండాలి. మన ప్రభు వల్లే మనము సమాప్తమైందని మనం కూడా చెప్పి ఉండాలి. ప్రభు భూమి మీద తన పని మాత్రమే కాదు కొన్ని కార్యాలు చేశారు, సమాప్తం చేశారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమీప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమంటుంది? విశ్వసించు ప్రతి వారు నీతి గలవారుగా మార్చబడ్డానికి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశారంట. అంటే మనము మన పాప అపరాధ దోష భావముతో దేవుడి ఎదుట నిలబడలేము కాబట్టి దేవుడు దేవుడి ఎదుట నిలబడడానికి అర్హతగా కలిగించడానికి ధర్మశాస్త్రాన్ని మన సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రము అలాంటప్పుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు అని డౌట్ రావచ్చు. ధర్మశాస్త్రము ఒక అద్దము లాంటిది, మనిషిని రక్షించలేకపోయింది, పాపం నుండి విడిపించలేకపోయింది. ఇప్పుడు గోతులో ఒక మనిషి పడిపోతే వానికి నువ్వు గోతులో పడిపోయినావు అని నీతి వాక్యాలు చెప్తే అతను పైకి రాగలడా? రాలేడు. కానీ ఒక మనిషి చెయ్యి అందిస్తానో, ఒక మనిషి నిచ్చెన వేస్తానో, ఒక మనిషి తాడు వేస్తానో గోతులో ఉన్న మనిషి పైకి రాగలడు. అదే విధంగా